కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు, మతతత్వ విధానాలను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16న కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం దొడ్డి కొమరయ్య భవనంలో సిఐటియు నల్గొండ జిల్లా వర్గస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్న రైతులు, కార్మికుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదని ఆరోపించారు. భారతదేశం వెలిగిపోతుంది, అజాదీన్ ఆయిగా ఆత్మనిర్భర్ భారత్, మేకింగ్ ఇండియా అనే మోసపూరిత నినాదాలు ఇవ్వడం తప్ప జరిగింది ఏమీ లేదని అన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, అవినీతి నల్లధనాన్ని తెచ్చి ప్రజలకు 15 లక్షల రూపాయల అకౌంట్లో వేస్తామని మాటలు నీటిమూటలుగానే మిగిలాయని అన్నారు. భారతదేశంలోని సహజ వనరులని కార్పొరేట్ శక్తుల పారం చేస్తుంది. వ్యూహాత్మకంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% అమ్మకాల పేరుతో కార్పొరేటర్లు కట్టబెడుతున్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మికులను కట్టుబానిసలుగా చేస్తుందని ఆరోపించారు. 12 గంటల పని విధానం అమల్లోకి తెస్తుంది. కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చి కార్మికులను మరింత దోపిడీకి కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని ఆరోపించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం మాట్లాడుతూ ఫిబ్రవరి 16 దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని దశల వారీగా కార్యక్రమాల్లో భాగంగా జనవరి 26న జిల్లా కేంద్రాలలో బైక్, ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని, 27 నుండి 30 వరకు అన్ని యూనియన్ల జనరల్ బాడీలు నిర్వహించి యాజమాన్యాలకు, ప్రభుత్వ అధికారులకు సమ్మె నోటీసులు అందజేయాలని అన్నారు. ఈ సమావేశంలో సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్య, కానుగు లింగస్వామి, జిల్లా కమిటీ సభ్యులు భీమగాని గణేష్, పోలి సత్యనారాయణ, అడ్డంకి నరసింహ, సలువోజు సైదాచారి, సాగర్ల యాదయ్య, నల్గొండ టౌన్ రూరల్, తిప్పర్తి, కనగల్ మండలాల సిఐటి వివిధ రంగాల కార్మికులు, మంత్రాల మంగమ్మ, కత్తుల యాదయ్య, పొలగాని యాదమ్మ, ఆవ్రేష్ మారయ్య, కట్టా శంకరయ్య, సుంగరబైన వెంకన్న, గాదె యాదయ్య, ఏర్పుల జ్యోతి, భీమనపల్లి శంకర్, ఎం లింగస్వామి, నారబైన సత్యనారాయణ, ధనమ్మ, సునీత, కోటిరెడ్డి, నరసింహ, రమేష్, రుమానా బేగం తదితరులు పాల్గొన్నారు. లేకపోతే ఇతర ప్రభుత్వ సెక్టార్లో అనేక హెల్త్ డిపార్ట్మెంట్లో కావచ్చు, పంచాయతీరాజ్ స్కూల్ విభాగంలో కావచ్చు, ఇరిగేషన్లో కావచ్చు, ఈరోజు ప్రతి సెక్టార్లో కూడా ఎక్కడ కూడా కనీస వేతనాలు ఇక అసంఘటిత రంగంలో ఉన్నటువంటి హమాలి, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు లేదా ఇండస్ట్రీ కార్మికులు ఇట్లా చూసుకున్నా కూడా అక్కడ కూడా కనీస వేతనాలు అమలు కావాలి. ఈ కనీస వేతనాలు జీవో ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అయింది, వాళ్ళు జీవో విడుదల, కేంద్రము విడుదల. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆశిస్తున్నాం. మనం మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వచ్చాం, తర్వాత కార్మిక శాఖ మంత్రులను కూడా కలుస్తాం. కనీస వేతనం జీవో, కొత్త జీవోలు అనేది ఇవ్వండి, ఈ ప్రభుత్వం ఇవ్వండి అని మనం అడుగుతున్నాం, మాట్లాడుతున్నాం. అందుకనే ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలని శాసించే